ఈ విషయమంతా 1988-89 సంవత్సరంలో జరిగింది. మరి స్వామివారు ఉర్దూ చాలా బాగా మాట్లాడేవారు. అవి హర్ రంగ్ మేరా హై మే బహు రూపియహో మై జనాబే షేక్ షే పూछा उसला पता कदे मुझे कुछ पता जनाबे शेख ने हंसे और बोले नाद है क्या जौर बोले नाद है क्या उसला पता कदे मुझे क्या पता जब इस राज को जपाला पता करते करते कुछ हुवाला पता అంటే దీన్ని అన్ని రంగులు నావే, దీని అర్థం తెలుగులో ఇచ్చారు. అన్ని రంగులు నావే, నాకు రూపం లేదు. గురువుగారు నవ్వి, పిచ్చివాడా, అడ్రస్ లేని వారి అడ్రస్ ఎలా ఇవ్వగలను అన్నారు. అది విని ఆ రహస్యాన్ని తెలుసుకొని నా అడ్రస్ కోల్పోయాను. అహంకారం అనేది 1000 తలల పాము వంటిది, జాగ్రత్తగా ఉండాలి అనేవారు. నీవు ఇప్పుడు సిద్ధంగా ఉన్నావు, 3వ కన్ను తెరుస్తాను అన్నారు. విజయవాడ సాయిబాబా హోటల్లో 10 మంది స్నేహితులం కలిసి రూమ్ తీసుకున్నాం. ధ్యానంలో గురువుగారు వచ్చారు. మెల్లిగా శరీరం లోపల శక్తి పెరుగుతూ పెరుగుతూ చెవులు ముక్కు మూసుకుపోయాయి. శ్వాస చాలా నెమ్మదిగా జరుగుతుంది. 20-30 నిమిషాల తర్వాత నుదురు భాగం నుండి శక్తి ఒక్కసారిగా బయటికి వచ్చింది. శక్తి అంతా బంతులలాగా కనిపించింది. ఎవరు ఏమీ కనిపించలేదు. శక్తి అంతా అన్ని బంతుల్లాగా గోడ, చెట్టు కనిపించాయి. ఆకాశం కింద కూర్చున్నట్టుంది. గురువుగారు చాలా పరీక్షలు కూడా పెట్టేవారు. చెప్పింది చేయకపోతే తిట్టేవారు, కొట్టేవారు కూడా. సహాయం కూడా చేసేవారు. చెప్పింది చేయకపోతే కోప్పడేవారు. ఒక తల్లి పిల్లల్ని ఎలా కోప్పడుతుందండి, అలా గురువులు కూడా శిష్యులను కోపడుతూ ఉంటారు. వాళ్ళకి మన మీద పగలాంటిది ఏముండదు. మనం నేర్చుకోవాలి, ఆ మాయా ప్రపంచం నుంచి బయటికి రావాలి. ఈ చర్మచక్షువులు ఏదైతే కోరుకుంటున్నాయో వాటి నుంచి దూరం చేసి ఈ జ్ఞాననేత్రం తెరిపించాలి, దివ్యచక్షువు తెరిపించాలి అనే ఉద్దేశమే ఉంటుంది వాళ్ళకి. సహాయం కూడా చేసేవారు. చెప్పింది చేయకపోతే కోప్పడేవారు. ఎందుకు చేయలేదు, ఏం చేస్తున్నావు, నీ జీవిత లక్ష్యం మర్చిపోయావా అనేవారు. ఇలాంటి టైంలో ఒక సంఘటన జరిగింది. ఒంగోలులో నేను నా ఫ్రెండ్స్ ఇద్దరు హోటల్ ముందు ఛాయ్ తాగుతున్నాం. నా ఎదురుగా సదానంద యోగి నవ్వుతూ ఎదురుగా నిల్చొని నన్ను ఇట్రా అని పిలిచారు. భయపడకు, ఒక మాట చెప్తాను అన్నారు. చెప్పండి సార్. మీరు ఉండగా నాకేం భయం అన్నాను. నీ కారుకు యాక్సిడెంట్ అవుతుంది,